చూసుకుంటూ మరి ఎంతో మరి దేవుని యొక్క ప్రేమని మరి యొక్క వాక్యం ద్వారా దేవుడు బయలుపరచబోతున్నాడు. అందరూ బైబిల్ తీయండి. बहुत अच्छी बात है। इस लाइव में एक दूसरे को देखते हुए प्रभु का वचन सुनने के लिए हम सब तैयार हैं। प्रभु अपनी इच्छा हम पर प्रकट करने जा रहा है, तो आइए बाइबल खोलकर वचन को हम ध्यान करेंगे। ప్రియులారా, प्रियों, రోజు మన దైనందిన జీవితంలో మన చుట్టూ కొన్ని వస్తువులు మనం చూస్తూ ఉంటాం. रोज हमारे दैनिक जीवन में हमारे चारों ओर हम कुछ वस्तुओं को देखते रहते हैं, చూస్తూ ఉంటాం. देखते रहते हैं। రక్షణ పొందక ముందైతే మనం వాటిని చూస్తాం కానీ అంతగా మనం ఆలోచించం, అంతగా వస్తువు మన మీద ప్రభావం పడవు. उद्धार पाने से पहले उन वस्तुओं को हम देखते तो हैं, लेकिन इतना उसके बारे में नहीं सोचते, उसका प्रभाव हमारे ऊपर होता भी नहीं है। రక్షణ పొందినాక, लेकिन उद्धार पाने के మన बाद, ఆలోచనలు మారినాక, हमारे विचार बदलने के बाद, మన యొక్క ప్రవర్తన మారినాక, हमारी चाल चलन बदलने के మన बाद, యొక్క మరి అంత అసలు ఈ సృష్టిలో మనం చూస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు రక్షణ పొందిన వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, ఒక ఆనందంగా ఉంటుంది. हमारे उद्धार पाने वालों के विचार सोच जो है सृष्टि में कुछ वस्तुओं को देखते हैं तो तरीका ही सोचने का अलग होता है। అంతకు ముందు అటు ఉండవు. उससे पहले जैसा जीवन था, जैसा सोच था, वैसा नहीं होता। మీరు మగినపోతుని చూశారుగా? आपने मोमबत्ती को देखा है ना? మగినపోతు मोमबत्ती మగినపోతున్న చూసి మీకు ఏమనిపిస్తుంది? मोमबत्ती को आप देखते हैं तो क्या लगता है? ఏదో కరెంటు పోయింది, बिजली चली गई, వెలిగించాం అనుకుంటాం. हमने मोमबत्ती जला दिया सोचते हैं, అంతే కదా? इतना ही है ना? ఆ వెలుగులో మనం పని చేసుకుంటాం. उस रोशनी में हम काम कर लेते हैं, కానీ लेकिन ఆ మగిన పొత్తు वह रोशनी తనకు తాను కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. अपने आप को खत्म करते हुए हमें ज्योति देती है। ఎప్పుడైనా ఆలోచించారా? क्या इसके बारे में कभी सोचा है? ఇప్పుడు మనం ఆలోచించామా? कभी भी हमने इसके बारे में सोचा है ఆలోచిస్తే क्या? చాలా మంచిది, अगर सोचते हैं तो बहुत अच्छी बात है, మంచిది. बहुत अच्छी बात है। ఆ మగిన పొత్తు वो मोमबत्ती కాలిపోతూ ఉంటది, जलती रहती है, కరిగిపోతూ ఉంటది, पिघलती रहती है, మనకు వెలిగిస్తూ ఉంటది. हमें ज्योति देती रहती है। మరి అట్లానే సాంబ్రాన్ కడ్డీలు కూడా చూశారు మీరు? उसी तरह आपने अगरबत्ती भी देखी है, సాంబ్రాన్ కడ్డీలు अगरबत्ती అవి అవి కాలిపోతూ वो जलते हुए ఇల్లంతటికి వాసన ఇస్తుంది. पूरे घर में अच्छी खुशबू देती है, ఇల్లంతటికి వాసన ఇస్తుంది, अच्छी सुगंध, మంచి వాసన. अच्छी सुगंध। దీన్ని ఏమంటాం తెలుసా? इसको हम क्या बोलते हैं? త్యాగపూర్ణమైన జీవితం అంట. त्यागपूर्ण जीवन बोलते ఒక हैं। తండ్రి एक पिता తన యొక్క భార్య కొరకు, తన కుమార్తెల కొరకు, కుమారుల కొరకు త్యాగం చేస్తాడు. अपने पत्नी के लिए, अपने बच्चों के लिए अपने जीवन को पूरी तरह त्यागता है। భార్యాభర్తలు తన బిడ్డల కొరకు త్యాగం చేస్తారు. पति पत्नी अपने बच्चों के लिए अपने जीवन को त्यागते हैं। తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు మరి కుమారులు గాని కుమార్తెలు గాని వాళ్ళ కొరకు త్యాగం చేస్తారు. जब माता पिता बुजुर्ग और बूढ़े हो जाते हैं तो बच्चे उनके लिए अपने जीवन को त्याग देते हैं, త్యాగం చేస్తారు. त्याग देते దీన్ని हैं। ఏమంటాం? इसको क्या कहते हैं? త్యాగపూరితమైన జీవితం. त्यागपूर्ण जीवन। దీన్ని సరళ భాషలో చెప్పాలంటే మానవత్వము అంటాం. सरल भाषा में इसको कहा जाए तो इंसानियत कहा जाता है। నేను మీకు మంచి కథ చెప్తాను. मैं एक अच्छी कहानी आपको बताऊंगा। ఒక ఊర్లో एक गांव में ఒక మంచి తండ్రి ఉన్నాడు, एक अच्छा पिता, ఒక బాధ్యత గల తండ్రి. जिम्मेदारी रखने वाला पिता, తన కుమార్తెకి వివాహం చేయాలనుకున్నాడు. उसने अपनी बेटी की शादी करनी चाहिए। కొంచెం దూర దేశం వెళ్ళి కొంచెం డబ్బు సంపాదించుకొద్దాం, కొంచెం వెండి బంగారం సంపాదించుకొద్దాం అనుకున్నాడు. दूर देश जाकर थोड़ा पैसा कमा के आऊंगा करके उसने सोचा। కొన్ని నెలలు कुछ महीने కుటుంబానికి దూరంగా ఉండిపోయి अपने परिवार से दूर रहकर బాగా డబ్బు సంపాదించుకున్నాడు, बहुत अच्छे पैसे कमाए, వెండి బంగారం సంపాదించుకున్నాడు, सोना चांदी कमाया, వస్తున్నాడు. वापिस आ रहा ఒక అరణ్యం గుండా ప్రయాణం చేయాలి. जंगल से सफर कर होकर जा సాయంకాలం रहा था। అయిపోయింది. शाम का समय हो गया। ఆ అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు जंगल से सफर करके जा रहा ఒక था, రాక్షసు వచ్చాడు. एक राक्षस आया। వాడొచ్చి అన్నాడు, उसने कहा నిన్ను నేను తినాలి అన్నాడు. मैं तुम्हें खाऊंगा, నాకు బాగా ఆకలి అవుతుంది, मुझे बहुत भूख लग रही है, నిన్ను తినాలి मैं అన్నాడు. तुम्हें खाऊंगा। అప్పుడు ఈయన అన్నాడు, तब इस व्यक्ति ने कहा, మంచి తండ్రి అన్నాడు, जो अच्छा पिता है उसने कहा, అయ్యా తిను మంచిదే, खा लो अच्छी बात है, కానీ लेकिन నా కుమార్తె వివాహం చేయాలి. मुझे मेरी बेटी की शादी करनी है। ఒక్కగాని ఒక కుమార్తె. मेरी एकलौती बेटी है। ఇదిగో కొన్ని నెలలు నేను కుటుంబానికి దూరంగా ఉన్నాను. कई महीनों से मैं अपने परिवार से दूर ఇదిగో हूँ। బంగారం డబ్బు వెండి సంపాదించుకెళ్తున్నాను. देखो ये पैसा सोना चांदी कमा के मैं जा रहा हूँ। ఇది తీసుకెళ్లి ये ले जाके నా భార్యకి ఇచ్చి, मैं अपने पत्नी को देकर, ఇదిగో నా కుమార్తె ఒక వివాహం ఘనంగా జరిపించమని చెప్పి నేను వెనక్కి వస్తాను, నేను నుంచి వచ్చేస్తాను. देखो ये लो पैसे और ये सोना चांदी बेटी की शादी अच्छे से करना करके देकर मैं वापस आ నేను जाऊंगा, వస్తాను. मैं वापस आ నువ్వు जाऊंगा। నమ్మమన్నాడు. भरोसा करो సరే करके ఆ कहा। రాక్షసు నమ్మాడు. तो उस राक्षस ने विश्वास किया। సరే వెళ్ళు అన్నాడు. उसने कहा जाओ, వెళ్ళాడు. गया। వెళ్ళి భార్యతో అన్నాడు, पत्नी से कहा ఇదిగో देखो ఇది ఈ డబ్బు, ये पैसा ले लो, ఈ బంగారం, ये सोना, ఈ ఎండి ये चांदी ఇదిగో నీకు ఇస్తున్నాను. मैं तुम्हें दे रहा हूँ।
మరి పిల్ల పెళ్లి ఘనంగా చేయి. बेटी की शादी धूमधाम से करो। నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్ళాలి. मुझे राक्षस का भोजन बनना है। రాక్షసుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. राक्षस मेरा इंतजार कर रहा నేను है। ఆహారానికి వెళ్ళాను मैं उसका भोजन बनना है मुझे। అని బయలుదేరాడు. ऐसे बोलकर चला वापस चला పక్కముంటే गया। తన కుమారుడు అన్నాడు ఈ మాట. बगल में ही उसका बेटे ने ये सारी बातें सुन ली। కుమారుడిని बेटे ने सुनकर తండ్రి కంటే ముందు పరిగెత్తాడు. वो पिता से पहले दौड़ा। పరిగెత్తి दौड़कर రాక్షసుడా राक्षस నన్ను తిను, मुझे खाओ, నన్ను తిను, मुझे खाओ। మా నాన్న నా యొక్క చెల్లి పెళ్లి చేయాలి, मेरे पापा को मेरी बहन की शादी करनी నన్ను है, తిను అన్నాడు. मुझे खाओ करके ఇట్లా बोला। మాట్లాడటానికి ఒక కర్ర ఒక వ్యక్తి ఆ కర్ర అట ఊపుకుంటా 80-90 వయసులో ఉన్న వ్యక్తి వచ్చేసాడు. इतने में एक बूढ़ा व्यक्ति जो 80-90 साल का था लाठी से सहारे चलते हुए आ गया। నన్ను తిను అన్నాడు. उस व्यक्ति ने कहा मुझे खा लो। నా మనవడు యవనస్తుడు, मेरा पोता जवान है, నా కొడుకు ఇంటిని సమాల్ చేయాలి, मेरे बेटे को घर को संभालना है, నన్ను తిను, तुम मुझे నేను खा लो, ముసలివాడిని, मैं तो बूढ़ा हूँ, నేనేంటి పనికిరాను, मैं किसी काम का नहीं ఇలా हूँ। అంటూనే ఉన్నాడు. ऐसे बोल ही रहा था। మంచి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. जो अच्छा पिता था वो दौड़ के आया। పరిగెత్తుకుంటూ వచ్చి दौड़ के आके అయ్యయ్యా నా తండ్రి నదులు నా కొడుకు నదులు, राक्षस जी मेरे बेटे को और मेरे पिताजी को छोड़ दो, నన్ను తినయ్యా, मुझे खा लो, నన్ను తిను. मुझे खा लो। వీళ్ళు కొంచెం మా తండ్రి ముసలివాడు, मेरा पिताजी बहुत ही बुजुर्ग है, యవనస్తుడు నా కొడుకు, मेरा बेटा तो जवान నా है, కొడుకు నా కుటుంబాన్ని నడిపిస్తాడు. मेरा बेटा मेरे परिवार को నన్ను आगे తినయ్యా. चलाएगा, तुम मुझे खा लो। ఇంతలోకి इतने में ఒక యవనస్తురాలు పరిగెత్తుకుంటూ వస్తుంది. एक जवान लड़की दौड़ दौड़ कर आ रही थी, వచ్చేసింది. आ गई। అంది कहा అసలు అంతా వచ్చింది నా గురించి, ये सारी समस्या मेरी वजह से आई है, నా పెళ్లి చేయాలనే కదా, मेरी शादी करने के लिए ही మా ना। నాన్న ఈ నగల డబ్బుల కోసం వెళ్ళింది, मेरे पापा ये पैसों के लिए सोना चांदी के लिए నన్ను తిను गए थे, రాక్షసుడా, इसलिए राक्षस मुझे खा నన్ను लो, తినయ్యా. मुझे खा लो करके। ఇంతలోకి తల్లి పరిగెత్తుకుంటుంది. इतने में माता दौड़ के हुए आ गई। ఎవరు తినదు, నన్ను తిను, किसी को मत खाना, मुझे खाओ, నన్ను తిను. मुझे खाओ। రాక్షసుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. राक्षस का दिमाग बंद हो गया। ఎవరు తినాలి, किसको खाऊं, ఎవరు తినాలి, किसको खाऊं? వెంటనే అన్నాడట, तुरंत उसने कहा నేను ఎవరినే తిన్ను. मैं किसी को नहीं खाऊंगा। మీరు ఎంత త్యాగం చేశారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు, तुमने एक दूसरे के लिए कितना त्याग किया, నిజంగా ఎంత త్యాగం చేశారు. देखो कितना त्याग किया। నాకు తినాలని మనసు లేదు, खाने का मन ही नहीं है అసలు मेरा, నాకు మనసే లేదు. मेरा मन ही नहीं है खाने का। అందరూ వెళ్ళిపోండి, तुम सब वापस चले जाओ, అందరూ వెళ్ళిపోండి, चलो जाओ, చక్కగా విప్పి వివాహం చేయ కుదురు. अच्छे से अपनी बेटी की शादी ఆ करो, వివాహంలో మీరు అందరూ ఆనందంగా ఉండండి. उस शादी में तुम आनंद से रहो। నేను వెళ్ళిపోతున్నాను, मैं तो जा रहा हूँ, మిమ్మల్ని తిన్ను. मैं तुम लोगों ఇంత को नहीं खाऊंगा। ప్రేమవంతులు మీరు, तुम इतने प्यार करने ఇంత वाले हो, త్యాగం చేశారు మీరు. इतना त्याग किया तुम लोगों ने। పిల్లారా, प्रियो, జీవితంలో जीवन में త్యాగం చేసేవాళ్ళు ఉంటారు ఈ లోకంలో, इस संसार में त्याग करने वाले बहुत लोग होते हैं, కానీ దేవుని కొరకు త్యాగం చేసేవాళ్ళు కావాలి. लेकिन परमेश्वर के लिए त्याग करने वाले लोग चाहिए। దేవుని కొరకు परमेश्वर के लिए, వాళ్ళ జీవితాలు, उनके जीवन में వాళ్ళ భార్యలు, पत्नी, వాళ్ళ బిడ్డలు, बच्चों, వాళ్ళ ఆస్తులు, उनकी संपत्ति, వాళ్ళ సమయాలు, उनके समय को, వాళ్ళ శరీరాలు उनके शरीर को దేవుని కోసం అర్పించాలి. परमेश्वर के लिए अर्पित करना అందుకే है। యేసు ప్రభువు అన్నాడు లోకాసు, इसलिए यीशु मसीह ने लूका सुसमाचार में कहा, నన్ను బట్టి మీ తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని, భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని, చివరికి నీ ప్రాణంతో సహా దేశించకపోతే పరలోకానికి ప్రవేశించమన్నాడు. इसलिए यीशु मसीह ने कहा, मेरे लिए जो कोई अपने पत्नी को, बच्चे को, परिवार को, रिश्तेदारों को, बेटा को, पति को और आखिरी में अपने प्राण को भी जो तुच्छ नहीं जानेगा वो स्वर्ग राज्य नहीं जाएगा। త్యాగం చేసేయాలి. पूरी तरह तुच्छ समझना है, నీ సమయం- त्याग करना है, समय को, నీ సమయాన్ని, आपके समय को, నీ శరీరాన్ని, आपके शरीर को, నీ ధనాన్ని, आपके धन को, నీ బిడ్డల్ని, आपके बच्चों को, నీ భార్యని, अपने पत्नी నీ को, భర్తని, अपने पति को, నీ ప్రాణాన్ని సహా. आपके प्राण को भी। ఇది వాక్యం. ये वचन है, పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాట. पवित्र आत्मा ने ये बात लिखवाई। పిల్లల పరిశుద్ధాత్ముడు వ్యర్థంగా రాయించడు. प्रियो, व्यर्थ में पवित्र आत्मा कुछ అసలు नहीं लिखा था। బైబుల్ రాసిందేమో మనిషి, రాయించింది పరిశుద్ధాత్ముడు. बाइबल तो लिखा इंसान ने है, लेकिन उससे लिखवाया पवित्र आत्मा ने है। మనిషి తన బుద్ధిని, తన జ్ఞానాన్ని బట్టి కాదని తిమోతిలో పౌలు గారు చెప్పాడు, పేతురు గారు కూడా చెప్పాడు ఈ మాటని. इंसान अपने ज्ञान बुद्धि से नहीं है, तिमोथियुस में पौलुस ने भी ये बात बताई है। అంత త్యాగం, इतना त्याग, దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారా? प्रभु के लिए त्याग करने ఈ वाले లోకంలో कोई है? మనుషుల కోసం, इस संसार में लोगों के लिए, భార్య కోసం భర్త, पत्नी के लिए पति, భర్త కోసం భార్య, पति के लिए पत्नी, తల్లిదండ్రుల కోసం పిల్లలు, माता पिता के लिए बच्चे, పిల్లల కోసం తల్లిదండ్రులు बच्चों के लिए माता पिता త్యాగం చేస్తారు. त्याग करते हैं, పేరు సంపాదించుకుంటారు, नाम कमाते हैं, పేపర్లో పేరు వచ్చింది, पेपर में नाम आता है, టీవీలో వస్తాయి. टीवी में उनके नाम ఓ आते हैं, నిజంగా చూస్తాం, మనం అంత ఆనందిస్తాం. सच में हम सब देखते हैं और आनंद मनाते हैं। కానీ దేవుని కొరకు ఎవరైనా త్యాగం చేస్తారా? लेकिन क्या कोई परमेश्वर के लिए त्याग करता నా है? ప్రభు కొరకు, मेरे प्रभु के నా लिए, రక్షణ ఇచ్చిన నా ప్రభు కొరకు. मेरे लिए उद्धार दिया मेरे प्रभु के लिए। పిల్లారా, प्रियो, అలాంటి త్యాగమూర్తుల్ని, ऐसे त्याग అలాంటి मूर्ति को, నీతిమంతుల్ని ऐसे धर्मी लोगों को దేవుడు ఎప్పుడు మర్చిపోడు, परमेश्वर कभी नहीं भूलता, ఎప్పుడు మర్చిపోడు. कभी नहीं भूलता। ఏ విధంగానూ ఆయన మర్చిపోయే పనే లేదు, ప్రసక్తే లేదు.
किसी भी तरीके से उसको भूलना ही नहीं, ఎందుకంటే क्योंकि వాగ్దాన పరంగా మనం రక్షించబడిన వాళ్ళం. वादा के मुताबिक हम उद्धार पाए हुए लोग हैं, వాగ్దాన పరంగా రక్షించబడిన वादा के వాళ్ళం. मुताबिक. కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन మన కోసం త్యాగం చేసిన ఒక త్యాగమూర్తి ఉన్నాడు. हमारे लिए त्याग करने वाला एक व्यक्ति है. ఎవరా వ్యక్తి? कौन है वो? యేసయ్య. यीशु मसीह. అందరికీ తెలుసు. हम सब जानते हैं. యేసయ్య यीशु मसीह ధర్మశాస్త్రానికి లోబడినాడు. व्यवस्था में झुक के रहा. యేసయ్య यीशु मसीह ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. व्यवस्था को झुका, ఆధీనం అయిపోయాడు. उसके अधीन हो गया. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. वो व्यवस्था को पूरा करने के लिए आया. క్రిస్మస్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే क्रिसमस के अंदर की महान बात क्या है? ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. वो व्यवस्था को पूरा करने के लिए आया. ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చలేదు. व्यवस्था को किसी ने पूरा नहीं किया, ఈ कोई पूरा नहीं कर భూమిలో सकता. ఉన్న ఏ మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడు. इस पृथ्वी में कोई भी इंसान व्यवस्था को पूरा नहीं कर सकता. ఎందుకని? क्यों? ఎందుకని? क्यों? అందరూ పాపులే. सब पापी है, అందరూ పాపులే. सब पापी है. కాబట్టి इसलिए పాపి పరలోకానికి వెళ్ళలేడు, పాపి ధర్మశాస్త్రం నెరవేర్చలేడు. पापी स्वर्ग नहीं जा सकता, पापी व्यवस्था को पूरा नहीं कर सकता, కానీ लेकिन పాపి పరిశుద్ధుడు అవ్వచ్చు. पापी पवित्र बन सकता है. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ये परमेश्वर की योजना है. అందుకే इसलिए యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవించాడు. इसलिए यीशु मसीह संसार में आया, రక్షకుడుగా, उद्धारकर्ता के रूप में, పాపుల రక్షకుడుగా. पापियों के उद्धारकर्ता के रूप में. మేము అప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు जब हम जवानी में थे, మేము ఆర్కెస్ట్రాలో మరి సింగర్ గా నేను పాట పాడేటప్పుడు आर्केस्ट्रा में सिंगर के रूप में जब मैं गीत गाता था, మన మూలపాలెం పాస్టర్ ఒక పాట రాశాడు. तब हमारे मोलपालिम पास्टर जी ने गीत लिखा. ఎందుకు చెప్తాను జాగ్రత్తగానండి. मैं क्यों बता रहा हूँ, ध्यान से सुनिएगा. పాపుల రక్షకుడా పావన చరితుండా నిన్నే వేడెదను నా ప్రార్థన నాలింపుమా ప్రభువా పాపుల రక్షకుడా. ఆ పాట పాడేటప్పుడు इस गीत को गाते समय ఓన్లీ నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడిని. मैं सिर्फ एक्सप्रेशन देता అంటే था, సింగర్స్ కదా, కళాకారులు ఎక్స్ప్రెస్ ఇస్తారు. क्योंकि सिंगर्स हैं, हम कलाकार हैं, तो కానీ हम నా एक्सप्रेशन देते हैं. హృదయంలో ఆయన లేడు. लेकिन मेरे हृदय में प्रभु था ही नहीं, నా హృదయంలో లేడు. मेरे हृदय में था ही नहीं. కేవలం నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చి అంతే. सिर्फ मैं गीत गा के చూసిన एक्सप्रेशन వాళ్ళు, देता था. విన్న వాళ్ళు ఏం పాడాడురా, ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్ పాడాడురా అన్నారు. देखने वाले, सुनने वाले बोलते थे कितने अच्छे से एक्सप्रेशन के साथ गाया. పరలోకంలో నాకు పేరు లేదు. लेकिन स्वर्ग में मेरा कोई नाम ही नहीं. కానీ ఇక్కడ మనుషులు మెచ్చుకున్నారు. लेकिन इंसानों ने तो मेरे लिए बहुत ही చాలా तारीफ की, మెచ్చుకున్నారు మనుషులు. बहुत तारीफ की मेरी. కానీ ఇప్పుడు పాడుతుంటే, लेकिन अभी गाता हूँ तो ఇప్పుడు పాడితే अभी అది నా హృదయం నుంచి వస్తుంది. ये मेरे हृदय से आता है, నా అంతరాత్మ అంతర భాగాల నుంచి వస్తుంది. मेरे अंदर के भाग से आता है ఆ పాట ये गीत. చూసారా? देखा? రక్షణ పొందక ముందు, उद्धार पाने से రక్షణ पहले, పొందినాక उद्धार पाने के बाद మార్పు కనపడాలి. बदलावट दिखाई అది देना. మనకే కనపడాలి. ముందు वो हमें खुद दिखाई देना चाहिए. ముందుకు सबसे మనకు पहले కనపడాలి. हमें सबसे पहले दिखाई देना అందుకే चाहिए. ప్రభు అన్నాడు, इसलिए प्रभु ने कहा, ఏ వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. आप क्या सुनते हो ध्यान दो, నా మాటలు మీ చెవులలో నాటనివ్వండి అన్నాడు. मेरी बातों को तुम्हारे कानों में रहने दो करके कहता కొంతమంది है. క్రైస్తవులు कुछ क्रिश्चियन लोग మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ ఉంటుంది. माइंड एब्सेंट बॉडी प्रेजेंट होता है. చాలా మంది క్రైస్తవులు बहुत ज्यादा क्रिश्चियनों में మైండ్ ఆబ్సెంట్ माइंड एब्सेंट బాడీ ప్రెజెంట్ बॉडी प्रेजेंट, అంటే मतलब కూర్చుంటారు, सामने बैठे होते हैं, ఉన్నట్టుంటారు, सुन रहे हैं लगता కానీ है, మైండ్లు వాళ్ళ ఆలోచనలు పదే పదే తిరుగుతూ ఉంటాయి. लेकिन उनका दिमाग में जो विचार है कहीं और ही घूमता అంటే रहता है. వాళ్ళని యాకోబు గారు దిమనస్కులు అన్నాడు. याकूब ने उन्हें दो चित्ता कहा है. దిమనస్కులు दो चित्ता అంటే ఒకేసారి రెండు పనులు చేస్తారు. मतलब एक ही बार में वो दो काम करते ఈ हैं. లోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు, संसार के बारे में सोचते रहते हैं, వాక్యం కూడా వింటారు, वचन भी सुनते रहते हैं, కానీ వాళ్ళు ఏది చేయలేరు. लेकिन वो कुछ भी नहीं कर पाएंगे, ఏది చేయలేరు. कुछ भी नहीं कर पाएंगे. కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, మన సొలొమోను మహారాజు గారు చెప్పారు, हमारे सुलेमान राजा ने कहा, దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తి परमेश्वर के ज्ञान पाया हुआ व्यक्ति है ఏం చెప్పాడు? वो. उसने क्या कहा? ఏ సమయంలో చేసే పని ఆ సమయంలోనే చేయాలి. जिस काम को जिस समय में करना चाहिए उसी समय में करो. అంతే. ఏకాగ్రత. एकाग्रता. ఏ సమయంలో నువ్వు చేస్తున్నావో जिस समय जो काम कर ఆ रहे हो సమయంలో ఆ పని మీద నువ్వు ఆ లగ్నం పెడితే उस समय उसी काम पर आप मन लगाओगे तो దాని వల్ల నీకు కొంత లాభం దొరుకుతుంది. उससे आपको लाभ मिलेगा.
ఇంట్రెస్ట్ గా చేస్తే अगर मन लगा के करोगे ఈ లోకంలో పనులు ఇంట్రెస్ట్ దాంట్లో పెద్ద లాభం ఉంటావు. इस संसार का काम आप मन लगा के करोगे तो बड़ा लाभ पाओगे. దేవునిలో కూడా అంతే ఉంటుంది. प्रभु में भी ऐसे रहो. దేవుని కొరకు, प्रभु के लिए, దేవుని కొరకు. प्रभु के लिए. అందుకే అంటాడు ఏలియా గారు, ప్రవక్త గారు, इसलिए एलिया नबी कहता है, నేను ఏమంటాడు, क्या कहता है, రోషము కలిగిన मैं వాడు. जलन रखने वाला हूँ. ఎక్కడ ఉన్నాను నేను, రోషము కలిగి ఇక్కడ ఉన్నాను అన్నాడు. मैं जलन रखे यहाँ हूँ. దేవుడు ఏలియాని ఎత్తుక్కుంటూ వచ్చి పిలువారా. परमेश्वर एलिया का ढूंढता हुआ आया. ఏలియా వెళ్ళలేదు. एलिया नहीं गया. దేవుడు ఎత్తుక్కుంటూ ఏలియా వెళ్ళలా. परमेश्वर को ढूंढते हुए एलिया ఎక్కడ नहीं ఉన్నాడు गया. ఏలియా? एलिया कहाँ था? గుహలో ఉన్నాడు. एक गुफा में छुपा हुआ था. దేవుడు వెళ్ళాడు. परमेश्वर गया. చూసారా, देखा, భక్తుడిని ఎత్తుక్కుంటా దేవుడు వెళ్ళాడు పిల్లారా. भक्त को ढूंढते हुए परमेश्वर गया. అలాంటి చదువుతుంటే ఒళ్ళు గగ్గురు పడుతుంది. ऐसी बातें पढ़ता हूँ तो रोंगटे खड़े हो जाते हैं. భక్తుడిని ఎత్తుక్కుంటూ దేవుడు వెళ్ళాడు. भक्त को ढूंढते हुए परमेश्वर गया. ఎలియా एलिया ఏం చేస్తున్నావు? क्या कर रहे हो? నేనే బాగా ఏమన్నాడు, రోషం కలిగిన వాడిని ఎక్కడ ఉన్నాను. मैं जलन रखने वाला यहाँ पे हूँ करके कहा. పిల్లారా, प्रियो, మనకు కూడా ఉండాలి. हमारे अंदर भी ये होना కథ चाहिए. తీసుకెళ్ళి కొట్టమని కాదు. इसका मतलब ये नहीं कि जलन रख के लाके दूसरों को मारो. పెద్ద హంగామా చేసి కాదు. बड़ा हंगामा करने के लिए नहीं कह रहा. దేవుని పని మీద, परमेश्वर के काम को लेकर, దేవుడు అంటే, परमेश्वर से, దేవుడు కార్యం అంటే, परमेश्वर का कार्य मतलब అన్నం తిన్నా తినకపోయినా, खाना खाओ या ना खाओ, నిద్ర పోయినా పోకపోయినా, सोए या ना सोए, మన కుటుంబం हमारा परिवार అన్నిటిని వదిలేసి, सबको छोड़कर, అన్నిటిని వదిలిపెట్టి सब चीजों को छोड़कर, ముందు सबसे దేవుని पहले పని. परमेश्वर, ముందు దేవుని పని, सबसे पहले परमेश्वर का ముందు काम, దేవుని పని. सबसे पहले परमेश्वर का काम. అందుకే మత్తయి సువార్త 6:33 చదివితే ఒక మంచి మాట ఉంటుంది. అందరూ इसलिए తెలిసిన మాట. मत्ती सुसमाचार సందర్భంగా, సందర్భ సహితంగా ఉండే మాటలు చాలా గొప్పగా మనకి ఆదరణ ఇస్తాయి. संदर्भ सहित बातें जो होती है हमें अच्छी तसल्ली देती है. చూడండి, देखिए, మత్తయి సువార్త 6:33 చక్కని మాట मत्ती రాసింది. सुसमाचार 6वां अध्याय 33 ముందు वचन. నా నీతిని, నా రాజ్యమును మీరు వెదకండి. सबसे पहले तो मेरे राज्य और धार्मिकता की खोज ఏం करो. రాసింది అక్కడ? क्या लिखा है? ఆయన రాజ్యమును నీతిని మొదట ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుము, అప్పుడు అవన్నీ మీకు అప్పుడు అవన్నీ, అంటే నువ్వు మనసులో ఏమేమి పెట్టుకున్నావో, ఏమేమి అడిగేవో, ఆయనకి ఇష్టమైన అన్ని నీ దొరికిపోతాయి అంట. చదవండి. हिंदी में पढ़ेंगे. इसलिए पहले तुम परमेश्वर के राज्य और उसके धार्मिकता की खोज करो तो हाँ. ये सब वस्तुएं भी तुम्हें मिल जाएंगी. బస్, అర్థమైందా? समझ में आ गया? ఎప్పుడు దొరుకుతాయి అంట? कब मिलेंगी? ఆయన నీతిని, उसके धार्मिकता को ఆయన और రాజ్యాన్ని उसके राज्य को వెతకాలి. ढूंढना है. ఎక్కడుంది ఆ రీతి? कहाँ है धार्मिकता? ఎక్కడ దొరుకుద్ది? कहाँ मिलेगी? క్లబ్బుల్లోనా, क्लब में, కాలేజీలోనా, कॉलेज में, పబ్బుల్లోనా, पब में, ఎక్కడ దొరుకుద్ది? कहाँ मिलेगी? బైబుల్, बाइबल, జీవ గ్రంథము. जीवन ग्रंथ. ఈ గ్రంథాన్ని దివారాత్రము చదువు యెహోషువ అన్నాడు దేవుడు. इस ग्रंथ को दिन और रात पढ़ते रहना, यहोशू करके कहा परमेश्वर ने. ఎడమకు గాని కుడిమికి గాని తొలగబాకు. न बाएं न दाएं नहीं होना, దివారాత్రులు చదువుతూ ఉండు दिन रात पढ़ते रहना ఈ బైబుల్. इस बाइबल को. ప్రియులారా, प्रियो, ఈ బైబిల్ మీ అమ్ముట ఉండాలి ఎప్పుడైనా. ये बाइबल हमेशा तुम्हारे साथ रहना चाहिए. డ్యూటీకి వెళ్తున్నాక, आप नौकरी में जा रहे हो तो, ఎక్కడికి వెళ్తున్నా, कहीं पे भी जाओ, బైబిల్ పక్కనే ఉండాలి. बाइबल तुम्हारे बगल में ही होना चाहिए. కొంతమంది తల కింద పెట్టుకుంటారు. कुछ लोग सर के नीचे बाइबल रखते తల हैं. కింద పెట్టుకోవడానికి కాదు ప్రియులారా. बाइबल सर के नीचे रखने के लिए नहीं है. చెడ్డ కళ్ళు వస్తున్నాయి बुरे सपने आ रहे हैं, కాబట్టి బైబిల్ తల కింద పెట్టుకుంటే इसलिए బాइबल सर के नीचे रखेंगे तो బాగుంటుంది. अच्छा लगेगा. తల सोच కింద పెట్టుకోవడానికి కాదు, सर के नीचे रखने के लिए नहीं है. ఓన్లీ సంకలో పెట్టుకోవడానికి కాదు, अपने बगल में रखने के लिए नहीं है. సంకలో अपने పెట్టుకోవడానికి కాదు. बगल में रखने के लिए नहीं है. సంకలో పెట్టి ఎందుకు? क्यों बगल में रखते हैं? ఈజీగా ఉంది. आराम से पकड़ने के लिए रहता है. इसलिए సరే, మన తలకాడ పెట్టుకుంటాం బైబిల్. चलो हमने सर के पास रख लिया बाइबल ఎందుకు? को. क्यों? వెంటనే కావాలన్నప్పుడు బైబిల్ చదువుకోవటానికి. तुरंत जब नींद नहीं आ रही तो बाइबल खोल के पढ़ने के लिए. రాత్రి रात को నిద్ర రాట్లా, नींद नहीं आ रही, 10 గంటలకి 12 बज गए, బైబిల్ చదువుకో. बाइबल पढ़ लेंगे. చదువుకుంటా ఉండు బైబిల్. बाइबल पढ़ते रहो. నిద్ర రాట్లా నీకు, नींद नहीं आ रही आपको, చదువుకుంటా ఉండు. पढ़ते रहो. నిద్ర వచ్చిందా, नींद आ गई, వెంటనే బైబిల్ పక్కన పెట్టుకోండి. तुरंत बाइबल अपने बगल में रखो. మంచి కళ్ళు వస్తాయి. अच्छे सपने आएंगे. ఇవి అట్లా కాదు. ऐसा नहीं. మన తల దగ్గర ఏముంటుంది? మొబైల్ ఉంటుంది. हमारे सर के पास आजकल क्या रह रहा है? मोबाइल. ఇప్పుడు ఏముంటది? अब क्या रह रहा అక్కడ है? మొబైల్ ఉంటుంది. बगल में मोबाइल. మన తల దగ్గర हमारे सर के पास జేబులో మొబైల్ पॉकेट में मोबाइल కదా. है ना? మరి బైబిల్ ఉందా? क्या बाइबल है? పోనీ మొబైల్లో బైబిల్ ఉందా? तो क्या मोबाइल में बाइबल है? మొబైల్లో బైబిల్ ఉందా? मोबाइल में बाइबल है. మంచిది. अच्छी बात है. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడన్నా చీకట్లో ఉన్నప్పుడు कहीं अंधेरे में है, మన ఫోన్ చాలా పని చేస్తుంది. हमारा मोबाइल बहुत अच्छे से काम करता है, చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. अच्छे से खोल सकते हैं. నా దగ్గర ఒక బైబిల్ ఉంది. मेरे पास एक बाइबल है. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది. इंग्लिश हिंदी तेलुगु, ఇంగ్లీషు, హిందీ, తెలుగు. इंग्लिश हिंदी तेलुगु. మీకు ఏమైనా కావాలంటే ఆ యాప్ నేను పంపిస్తాను. अगर किसी को चाहिए तो मैं भेजूंगा. తెలుగు, तेलुगु, హిందీ, हिंदी, ఇంగ్లీష్, इंग्लिश, 3 భాషలు చదువుకోవచ్చు. 3 भाषा में पढ़ सकते ఏ हैं. భాష కావాలంటే ఆ భాష. जो भाषा चाहिए वो भाषा. చూసారా పిల్లలు? देखा प्रियो? ఎవరిని ఎతకాలంట? किसको ढूंढना है? నీతిని ఎతకాలి. धार्मिकता की खोज. నీ ఫోన్ లో నీ దేవుని నీతి ఎతుకు.
अब फोन में प्रभु की धार्मिकता को ढूंढो, చక్కగా నీ ఫోన్ లో దేవుని పాటలు పెట్టుకో, अच्छे से फोन में प्रभु के गीत रखो, లీడ్ పెట్టుకో, कान में लीड लगा लो, సమయం ఉన్నప్పుడు जब समय हो, ఏకాంతంగా ఉన్నప్పుడు एकांत में हो, చక్కగా పాటలు విను. अच्छे से प्रभु के गीत నీ सुनो, మనసంతా ఉల్లాసం అయిపోతుంది. आपका मन पूरा उल्लास से भर మీకు जाएगा। తెలుసా, आप जानते हैं పూర్వం మనం చెప్పేవాళ్ళు పెద్దలు, पुराने जमाने में बड़े लोग कहते थे సంగీతానికి కొండలు కరిగిపోతాయి అంట, संगीत से पहाड़ भी पिघल जाते हैं, రోగాలు బాగుపడతాయి. बीमारियां भी ठीक हो जाती हैं। ఇలారా प्रियो, 10 సంవత్సరాల క్రితం మాట 10 साल पहले की बात है, నాకు లక్వేగా వచ్చింది, కొంచెం मेरे को थोड़ा सा लकवा सा आ गया था, పక్షవాతంగా వచ్చింది. लकवा सा आ गया था। అనుకోకుండా अचानक జస్ట్ కొంచెం మూతి అట్లా తిరిగిపోయింది. मेरा जो मुंह था वो टेढ़ा हो गया था, నాకు అర్థం కాలేదు. मुझे समझ में नहीं आया, నా ఒక కన్ను అసలు మూసుకోదు. और मेरा एक आंख पूरी का खुला रह गया, बंद ही नहीं होता था। అప్పుడు మన సహోదరులు ఉన్నారు, మన వసంతరావు బ్రదరు, ఇంకా చాలా మంది అప్పుడు ఢిల్లీలోనే ఉంటారు బహుశా, तब शायद बहुत सारे भाई लोग दिल्ली में ही थे, वसंतराव ब्रदर वगैरह लोग ఉన్నారు. थे। అప్పుడు ఆ పరిస్థితి మనం చూస్తున్నారు. అపార బ్రదర్ అన్నాడు, तब अपारा ब्रदर ने कहा, బ్రదరు మీరు వాక్యం చెప్పడానికి రాబాకండి, ब्रदर आप वचन बताने मत आओ, మీరు हम చూడలేకపోతున్నాం. आपको देख नहीं पा रहे, ఏంటి బ్రదర్ అలా ఉంది, అసలు ఎందుకు వచ్చింది అలా? क्यों ऐसा हो गया? ప్రియులారా, प्रियो, ఆ సమయంలో उस समय ఒక పాట వచ్చేది, మా దగ్గర ఒక సీడీ ఉంది. मेरे पास एक सीडी था, ఏం పాట అంటే, కట్టబడిన వేళ నా ఆ? నీవుంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవంటే నాకు ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. పిల్లరా, నేను మంచం మీద పండుకొని मैं पलंग पे लेटे हुए కన్నీరు కారుస్తూ आंसू बहाते हुए ఆ పాట టీవీలో పెట్టేవాడు. वो गाना मैं टीवी में నా रखता దగ్గర था, సీడీ ప్లేయర్ ఉంది. मेरे पास सीडी प्लेयर था, ఆ సీడీ కొత్తగా వచ్చింది. वो सीडी नया गीत ఆ आया పాట था, ఎవరు పాడారో నాకు తెలియదు. वो गीत किसने गाया मुझे तो नहीं पता, ఇప్పుడే తెలిసింది. अब तो पता चल गया। అది పెట్టుకునేవాడిని, वो मैं लगा लेता था, కన్నీరు కారుస్తూ आंसू बहाते हुए ఆ పాట వింటూ ఉండేవాడిని. वो गीत सुनता रहता था, అట్లా ఉండేవాడిని. सुनता रहता ఆ था। పాట वो गीत నా నరాల్లో పాకేది. पूरे नसों में फैल जाती थी, ఆ పాట वो गीत వింటా ఉండేవాడు. मैं सुनता रहता था। ఇలారా, प्रियो, దానికి మందులు లేదు. उसका कोई दवाई नहीं। ఎందుకు లేదంటే क्यों नहीं है? షుగర్ వచ్చేసి, क्योंकि मुझे शुगर आ गया, షుగర్ కి రెండుకి దవాయి లేదు. और शुगर और उस बीमारी दोनों के लिए दवाई డాక్టర్ नहीं है। చెప్పేసి डॉक्टर ने कहा దవాయి లేదు, दवाई नहीं है, ఏం చెయ్యాలి? क्या करे? డాక్టర్ అనుకుందంట, डॉक्टर ने सोचा था మంచి పాస్టర్ గారినా ये अच्छे पास्टर है, జీవితాంతరం ఈ యొక్క నోరు అట్లానే వంకరగా ఉంటది కావాలా, शायद जिंदगी भर इनका मुंह हमेशा टेढ़ा रहेगा। పిల్లలు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. प्रियो, मैंने रात भर प्रार्थना किया, అప్పుడప్పుడు ఆ పాట పెట్టుకునేవాడు. मैं उस गीत को लगाते रहता था। ఉదయాన్నే లేచి सुबह उठकर కళ్ళు మూసుకొచ్చి आंख बंद करके షింక్ లో ఊసేవాడు. सिंक में आके थूकता था, ఎందుకంటే కొంచెం తేడాగా వచ్చేదన్నమాట. क्योंकि थूकता था तो बिल्कुल टेढ़ा जाके गिरता था। అరే ఉందనుకోండి, मैं सोचता था मेरा मुंह टेढ़ा है। కరెక్ట్ గా ప్రియులరా 25 రోజులు कम से कम 25 दिन రోజు ప్రార్థన చేస్తాడు, रोज प्रार्थना करता था, రోజు ఆ పాట వింటాడు. रोज वो गीत सुनता था। నా యొక్క నరాలు ఎముకలు కండలని ఆనంద ఉత్సాహంతో భరితాయి. मेरी हड्डियां, मेरे जो नस सब आनंद से भर जाते थे। నమ్మండి, भरोसा రోజు कीजिए, ఉదయాన్నే లేచాను, एक दिन मैं सुबह उठा, వచ్చి ఊచి చూస్తే నా నోరు కరెక్ట్ గా వచ్చేసి, आकर मैंने थूका तो देखा गाली मेरा मुंह बिल्कुल सीधा हो गया था, ఫుల్ గా వచ్చేసి पूरा सीधा हो गया था। స్వస్థత జరిగిపోయింది. चंगाई मिल गई, స్వస్థత జరిగిపోయింది. चंगाई मिल गई। పిల్లరా, प्रियो, 533 షుగరు, 533 शुगर, టీజీఆర్ 900, TGR 900, ఎల్డిఎల్ 1500, LDL 1500, ఇలాంటి భయంకరమైనటువంటి అనారోగ్యం, इतना भयानक बीमारी। బ్లడ్ క్లాట్ అయిపోయింది. मेरा जो खून था जम गया। డాక్టర్ అంది, डॉक्टर ने कहा ఒక్కడో మాత్రం వెళ్ళొద్దు. तुम अकेले हॉस्पिटल तो मत जाना। పిల్లలు చెప్పింది, बच्चों से ఏ कहा క్షణంలో నాన్న చనిపోవచ్చు, किसी भी क्षण पिताजी मर सकते हैं, హార్ట్ అటాక్ రావచ్చు. हार्ट अटैक आ सकता है। పిల్లరా, प्रियो, మీరు నమ్మరు, आप भरोसा नहीं करेंगे, గంతులేసేవాడు చర్చిలో. నేను मैं चर्च में उछलते हुए कूदते रहता था, గంతులేసి ఆరాధన చేసేవాడు, उछलते कूदते आराधना करता వాక్యం था, చెప్పేవాడు. वचन बताता था, ఏం కాదు, कुछ भी नहीं हुआ, ఏం కాదు. कुछ भी नहीं हुआ। ఎందుకని చెప్పండి, क्यों बताइए, ఎందుకని చెప్పండి. क्यों बताइए? మొదట सबसे पहले ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. उसके राज्य को और धार्मिकता की खोज करना है। అప్పుడు నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వము గలదై బహుబలముగా ఉంటుంది. तब धर्मियों की प्रार्थना मन पूर्वक और बहुत ही सामर्थ्य होती है। నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకంగా ఉండి బహుబలముగా ఉంటుంది. धर्मी लोगों की प्रार्थना मन पूर्वक होती है और बहुत ही सामर्थ्य होती అప్పుడు है। మనం ప్రార్థన చేస్తే ఆ సింహాసనానికి పోయి తాకుతుంది.
जब हम उस समय प्रार्थना करेंगे तो प्रार्थना सिंहासन को छूती है। ఎట్లా వర్షం ఎట్లా వస్తుందో మనకు తెలుసు కదా, మన बारिश చదువుకున్న తెలుసు. बारिश कैसे आती है हम पढ़े हुए लोग బాగా सबको ఎండ पता है। కాసినప్పుడు जब बहुत ज्यादा ఆ कड़ी धूप हो సముద్రపు जाती నీరు है, ఆవిరై वो समुद्र का पानी भाप बनकर పైకెళ్ళి ऊपर चला जाता है, ఆ మేఘాల్లాగా నల్లగా మేఘాల్లాగా అయ్యి काले बादल की तरह होकर ఆ వర్షం కురుస్తుంది. बारिश भेजता है। అట్లానే उसी మన तरह ప్రార్థన, हमारी प्रार्थना, నీతిమంతుల ప్రార్థన धर्मी लोगों की प्रार्थना మనకు ఫోర్క్ ఉంటుంది, मन पूर्वक होती है, బహుబలంగా ఉంటుంది. बहुत ही सामर्थ्य होती है, వెళ్ళిపోతుంది. ऊपर चली जाती है, ఆ సింహాసనం తాకుతుంది. सिंहासन को छूती ఈ है। మధ్యాకాశంలో సాతానుడు ఉన్నాడు, इस बीच के आकाश में शैतान भी है, లూసిఫర్. लूसीफर, వాడు మన ప్రార్థనలు పోకుండా మొత్తాన్ని చూస్తుంటాడు. हमारी प्रार्थना को ऊपर जाने नहीं देता, फूंकता रहता है। అలాంటి ప్రార్థనలు వదలేడు అవ్వదు. ऐसी प्रार्थनाओं को कुछ भी नहीं कर सकता। ఏమన్నా తెలుసా? क्या कहना है? సైడ్ ప్లీజ్. साइड प्लीज। ఏమంటది? సైడ్ ప్లీజ్. क्या कहेगा हमारी प्रार्थना? మన साइड प्लीज। ప్రార్థన వెళ్తా ఉంటే సైడ్ ప్లీజ్ అంటది. हमारी प्रार्थना जाते हुए उसको साइड प्लीज बोलेगी। మంటలు పడతాయి పిల్లరా, उसको आग लगती है, ఆడికి మంటలు పడతాయి. आग लगने लगता है उसको, అసలు మాకు ధైర్యం చాలదు, उसके हिम्मत ही नहीं होती, చాలదు. हिम्मत ही नहीं होती उसकी। అలాంటి ప్రార్థన, ऐसी प्रार्थना, అలాంటి ऐसी ప్రార్థన. प्रार्थना। ఇంకొకటి एक और बात, ఉపవాసం. उपवास। ఉపవాసం మొట్టమొదట మన నీతి అభ్యాసం చేసుకుంటాం. उपवास को सबसे पहले हम धार्मिकता का अभ्यास करते ఎట్లా? हैं। कैसे? ఎప్పుడు పెడతాం మనం చెప్పండి ఉపవాసం? कब रखते हैं हम उपवास बताइए? శుక్రవారం పెడతాం. शुक्रवार को, ఎందుకంటే కొత్తలో क्योंकि మనకు అలవాటు అవ్వాలి, स्टार्टिंग में आदत होना है, हमें మనకు అలవాటు అవ్వాలి. आदत होना है, ఎందుకంటే నీతి అభ్యాసం చేసుకోవాలి, क्योंकि धार्मिकता का अभ्यास करना ఆ है, ఉపవాసం ఉంటాం. उपवास रखना। చాలా మంది అంటారు कुछ लोग నాకు कहते हैं, అలవాటు లేదండి పాష్ గారు, पास्टर जी मुझे आदत नहीं है उपवास నాకు करने के, నాకు చక్కెర వస్తుందండి, मुझे चक्कर आएंगे, నేను పడిపోతానండి. मैं नीचे गिर जाऊंगा। సరేలేమ్మా మాకు పని చేస్తే तो ठीक है, एक काम करो, కొంచెం ప్రాక్టీస్ పెట్టుకో. थोड़ा प्रैक्टिस करो, నీతి ప్రాక్టీస్, धार्मिकता ధర్మికతాకి का प्रैक्टिस, అన్ని కొంచెం కొంచెం. थोड़ा थोड़ा। కొంతమంది అంటారు कुछ लोग कहते हैं ఉపవాసం ఉంటే పాష్ గారు ఏం తినాలండి అంటారు. उपवास रखा है मैंने पास्टर जी, तो क्या क्या ఉపవాసం खा सकती ఉంటానండి हूँ? ఏం తినాలి? मैं उपवास रखूंगा, क्या क्या खाना నేను है? ఏం చెప్పేది फिर ऐसे लोगों को मैं क्या बताऊं, ఏం చెప్పేది? क्या बताऊं? ఉపవాసం ఉండాలంట, उपवास रखते हैं ఏం తినాలి? और पूछते हैं क्या खाएं? ఇక్కడ ఉపవాసం తాళీలు, उपवास की थालियां, ఉపవాస డాబాలు उपवास की ढाबाएं, ఇవి ఉండవు కదా, ऐसे नहीं होते ఇక్కడ ना, ఉండవు. यहाँ पे नहीं అవునంటే అవును, కాదంటే కాదు, డూ అండ్ డై हाँ है तो हाँ, ना है तो ना, అంతే. बस। ఉపవాసం అంటే రెండవ నివాసం. उपवास मतलब दूसरा निवास, రోజు తింటాం తాగుతాం. रोज खाते हैं पीते हैं। నేను మనం చెప్పిన ఒకసారి, मैंने एक दिन आपको అసలు बताया था, ఉపవాసం ఉండే రోజు పక్కన మాంసం వండుతున్నా, చికెన్ వండుతున్నా, చికెన్ పలావ్ వండుతున్నా తినాలనిపించకూడదు. जिस दिन हम उपवास रखते हैं, अगर बगल में कोई चिकन बना रहा है, पुलाव बना रहा है, उसकी खुशबू सुनकर అస్సలు खाने का मन भी नहीं लगना चाहिए, తినాలనిపించకూడదు. बिल्कुल नहीं लगना మనం चाहिए। అంటారు कुछ लोग कहते हैं ఇయ్యాల తీరిందమ్మా మీకు వండటానికే, आज ही हुआ क्या ये सब बनाने के लिए, రేపు వండబడదా? कल नहीं बना सकते थे, ఇయ్యాల తీరిందా? आज ही बना ఈ ले। ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. ఉపవాసం, ऐसा उपवास प्रभु को बिल्कुल पसंद नहीं आता, ఈ ఉపవాసం వద్దు, ऐसा उपवास नहीं। ఉండా బేకారు. अगर ऐसे उपवास रखोगे तो ఉపవాస भी बेकार ప్రార్థనకి है। వెళ్ళినా బేకారే. ऐसे रहकर उपवास की प्रार्थना में भी जाओ तो भी बेकार है। వెళ్తారు ఉపవాస ప్రార్థన, जाएंगे उपवास की प्रार्थना में, ఉపవాసం ఉంటావా? उपवास रखोगे? అమ్మో చక్కెర వస్తుంది, నేను ఉండను. अरे मैं नहीं रखूंगा, मुझे चक्कर आते हैं। ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నా, मैं उपवास की प्रार्थना में जा रही हूँ, ఏం చేస్తున్నా? ఇల్లు ఎక్కడ నువ్వు? जाकर क्या कर रहे हो वहां पर? పాటలు పాడి వినొస్తున్నా. गीत गाकर सुन के आ रहे हो। ఉపవాసం ఉండాలంటే उपवास रखना है तो ఇంకొకటి, एक और, పూర్తిగా ఉపవాసంలో పూర్తిగా దిగిపోవాలి. पूरी तरह उपवास में उतर जाना चाहिए। ఏంటంటే इसका मतलब क्या है? ఉపవాసం ఎప్పుడు ఆ సమయానికి, ఆ వ్యక్తి కొరకు, ఆ పరిస్థితి కొరకు మారిపోవాలి. ఉపవాసం उपवास उस समय के लिए, उस व्यक्ति के लिए पूरी तरह बदल जाना चाहिए। ఒకసారి ఆఫీస్ రొట్టెలు తీసుకెళ్లేవాడు, లంచ్ తీసుకెళ్లేవాడు. कई बार मैं ऑफिस में अपना लंच लेके जाता था, కరెక్ట్ 1 గంటకి करेक्ट 1 बजे చేతులు కడుక్కునేవాడు, हाथ धो लेता था, ఓపెన్ చేసేవాడు. लंच बॉक्स खोलता था, ఇంట్లో ఫోన్ వచ్చేది, इतने में फोन आ जाता, సిస్టర్ ఫోన్ చేసేది, सिस्टर फोन करती ఇదిగో थी, పలానా సిస్టర్ కంటే యాక్సిడెంట్ అయిందంట, फलाना सिस्टर का एक्सीडेंट हो गया, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. अभी उसको हॉस्पिटल लेके जा रहे हैं। వెంటనే మూసేసేవాడు, तुरंत उस बॉक्स को बंद कर देता था, మూసేసేవాడు. बंद कर देता था, వెంటనే तुरंत। లంచ్ టైం కాబట్టి लंच टाइम है, చక్కగా ప్రార్థన చేసేవాడు. अच्छे से काम प्रार्थना करता था, లేదా కిందకి వెళ్ళిపోయాడు, या तो फिर नीचे चला जाता था, పార్క్ వెళ్ళిపోయాడు, पार्क में चला जाता था, ఏకాంతంగా పార్క్ లో కూర్చొని एकांत में पार्क में बैठकर ప్రార్థన చేసేవాడు. प्रार्थना करता रहता था। ఆకలి బంద్ అయిపోయింది. भूख खत्म हो जाती थी, ఆకలి అయ్యి నేను ఓపెన్ చేశా, भूख लग के ही मैंने अपना लंच बॉक्स खोला, ఆకలి అయింది బాగా, भूख लगी बहुत, తిందాం అనుకున్నాను. लंच खाना चाहा, వెంటనే నాకు ఈ కబురు వచ్చింది, तुरंत मेरे पास ये खबर पहुंची, అంతే బాక్స్ బంద్. तुरंत बॉक्स बंद, వెంటనే బాక్స్ బంద్, तुरंत बॉक्स बंद, మోకరించి ప్రార్థన చేసి घुटने में आकर प्रार्थना లంచ్ करता లో था, పార్క్ వెళ్ళిపోయి लंच टाइम में पार्क में जाता था, గంటన్నర 1.5 घंटा ఏకాంత ప్రార్థనలో గడిపి एकांत प्रार्थना करता था, ఆకలి లేదండి. भूख नहीं, कुछ नहीं। చూసారా, देखा, అలా ఉండాలి పిల్ల. ऐसा होना चाहिए। అది ఉపవాస ప్రార్థన. ये है उपवास, ఆ ఉపవాసం దేవునికి ఇష్టం. ऐसा उपवास प्रभु को पसंद है। మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చేది, हमारे घर में एक लड़की आती थी, ఎంతనా చెప్పి ఆ అమ్మాయి ఎక్కదు.
कितना भी उस औरत को बोलो उसको समझ में ही नहीं आता था, ఎక్కదో नहीं आता था। ఉపవాసం అంటది. उपवास बोलती है సిస్టర్ ఏమంటున్నా అంటది. और आके बोलती थी सिस्टर क्या बना रहे हो। అమ్మాయి ఉపవాసం కదా అమ్మాయి, ఎందుకు అమ్మాయి అంటే కాదులే బ్రదర్ వాసన వస్తుంటే అంటది. जब मैं कहता था उपवास रखा है ना, क्यों ऐसे पूछ रही है, तो कहती नहीं ब्रदर अच्छी खुशबू आ रही है इसलिए पूछ रही हूँ। పోయి నాకు ఉంటది. और उपवास के दिन ही खुशबू आती है तो हमारे किचन में आके जो मिला वो चाटती रहती थी। అది అది ఉపవాసం. क्या वो उपवास है? చెప్పండి बताइए, ఏం ఉపవాసం అది? ये कौन सा उपवास है? పిల్లరా प्रियो చూడండి, देखिए, ప్రార్థన, प्रार्थना, ఉపవాసం, उपवास, బైబిల్ చదవటం, बाइबल पढ़ना, సహవాసంలోకి రావటం, సంగతి में आना, పరిచర్య చేయటం, పరిచర్య ఇది करना, ఒక విశ్వాసికి ఎలా ఉండాలంటే ఏదో చేద్దాము, ఏదో చదువుదాము, ఏదో ఉందాము అని కాదు, కానీ అది హృదయాంతర భాగాల నుంచి రావాలి. एक विश्वासी के लिए ये नहीं होना चाहिए मुझे ऐसा करना है, ऐसे उपवास रखना है, ऐसे बाइबल पढ़ना है, ऐसे प्रार्थना करना है, नहीं, उधर के अंदर के भाग से आना चाहिए पूर्ण मन से। బైబిల్ ఒక వ్యక్తిని చూపిస్తాను, मैं बाइबल में ही आपको एक व्यक्ति दिखाऊंगा, మీకు తెలుసు ఆ వ్యక్తి, वो व्यक्ति को आप जानते हैं, కానీ పోల్చుకుంటున్నారో లేదు మరి. पता नहीं आप अभी पहचान पा रहे हैं कौन होगा व्यक्ति నిజంగా नहीं है। ఎప్పుడే చదివేది మనం, आप हमेशा पढ़ते हो उसको, కానీ लेकिन ఆ వ్యక్తి ఎవరో తెలుసా? वो व्यक्ति कौन है? అన్న. अन्ना। అన్న లూకా సువార్తలో लूका सुसमाचार 2వ అధ్యాయం కనపడుద్ది అన్న. दूसरे अध्याय में हन्ना दिखाई देती है। నేను టైం లేదు కాబట్టి సింపుల్ గా ఆ వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను. समय नहीं है इसलिए साधारण तौर पे बताकर खत्म कर दूंगा। చూడండి, देखिए, యేసు ప్రభువుని ఆ యేసేబు మరియమ్మ ఆ యొక్క మందిరానికి తీసుకొచ్చారు. यीशु मसीह को यूसुफ और मरियम मंदिर में लेके आए, తీసుకొచ్చి लेके आए, సిమియోను యొక్క చేతిలో పెట్టారు. शमौन के हाथ में रखा। సిమియోను ఆయన్ని మరి చూశాడు, ఆనందించాడు. शमौन ने उसे देखा और आनंद मनाया। ఎప్పుడైనా తర్వాత చెప్పుకుందాం విషయం. इसके विषय में कभी కానీ बात ఊళ్ళో नहीं అన్న గురించి सुनेंगे, చెప్పుకుందాం. सिर्फ आज के दिन हन्ना के बारे में सुनेंगे। చూడండి, देखिए, అక్కడ సిమియోను ఆ యొక్క యేసేపు మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు जब शमौन यूसुफ और मरियम से बातें कर रहा था, అక్కడ 36 వచనం చూడండి, 2:36, 2:36 वचन है, 2:36. 2:36, మరియు అషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రెయ్యంబగళ్ళు సేవ చేయుచుండెను. आशेर के गोत्र में से हन्ना नामक फनुएल की बेटी एक भविष्यद्वक्ती थी। वह बहुत बूढ़ी थी और विवाह होने के बाद 7 वर्ष अपने पति के साथ रह पाई थी। वह 84 वर्ष से विधवा थी और मंदिर को नहीं छोड़ती थी, पर उपवास और प्रार्थना कर करके रात दिन उपासना किया करती थी। ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రియులారా, देखा प्रिय, అన్న మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతో మరి ఒక సాదృశ్యంగా ఉంది. हन्ना हमारे विश्वासी जीवन के लिए बहुत ही अच्छे తన सादृश्य है। జీవితాన్ని త్యాగం చేసింది. अपने जीवन को पूरी तरह त्याग दिया उसने। బైబిల్లో పౌలు గారు రాశాడు అసలు ఎదవరాలని ఎవరికి పేరు పెట్టాలి అని. बाइबल में पौलुस ने लिखा है विधवा करके किसका नाम रखना మనం चाहिए। ఏమంటాము? हम क्या कहते हैं? భర్త చనిపోతే ఎదవరాలు అంటాం, किसका पति मर गया तो ये विधवा है, కానీ బైబిల్లో కాదు. लेकिन बाइबल में ऐसा नहीं है। ఎప్పుడు చెప్తాను మీకు ఆ मैं విషయం, कभी आपको इसके बारे में बताऊंगा। చెప్తాను. కొద్ది కొద్దిగా చెప్పుకోవచ్చు, టైం మనకి చాలా हमारे पास थोड़ा थोड़ा समय है, थोड़ा थोड़ा ही बता सकते हैं, తెలుసుకోవచ్చు. जानेंगे इसके बारे ఎవరిని में। అంటారు ఎదుగురాలంటే? किसको कहते हैं विधवा? తన జీవితాన్ని, अपने जीवन को, తన బిడ్డల్ని, अपने बच्चों को, లోకాన్ని ఆశించకుండా లోకాశలో ఉండకుండా ప్రభు కోసం జీవించేవారు. संसार की आशा, संसार की इच्छाओं में ना रहते हुए प्रभु के लिए जीने అలా वाले। భర్తను కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. पति को खोने वाले तो बहुत सारे लोग हैं దేవునితో ఉండేవాళ్ళు ఉన్నారు, और प्रभु के साथ रहने वाले కొంతమంది भी हैं। లోకంతో ఉండేవాళ్ళు, कुछ लोग संसार के साथ रहने కొంతమంది वाले हैं, లోకాశల్లో వెళ్ళిపోయిన వాళ్ళు कुछ ఉన్నారు, लोग संसार की इच्छाओं में కొంతమంది गए బిడ్డలను हुए వదిలిపెట్టి हैं, వెళ్ళిపోయిన వాళ్ళు कुछ ఉన్నారు. लोग अपने बच्चों को छोड़कर चले భర్త गए हैं। చనిపోయిన వెంటనే पति मर गया तो तुरंत ही, వాళ్ళని ఆధ్యాత్మిక జీవిత దూరాలు అంటారు, మామూలుగా లోకపరంగా ఎర్రగా అంటారు. लेकिन आर्थिक रूप से देखा जाए तो उन्हें विधवा नहीं कहते, लेकिन संसार के तौर पे उन्हें विधवा कहते हैं। కానీ 12 గోత్రాల్లో ఒక గోత్రం అషేరు గోత్రంలో, लेकिन 12 गोत्रों में से जो अशेर का गोत्र है उसमें से అన్న हन्ना తన భర్తతోటి మరి కొన్ని సంవత్సరాలు తన సంసారం చేసింది. अपने पति के साथ कुछ साल ही उसने जीवन बिताया। తర్వాత అంటాడు, उसके बाद कहता है బహుకాలము గడిచినదై. बहुत दिन बीत गए, అంటే मतलब బహుకాలము గడిచిన అంటే బాగా వృద్ధురాలు. क्योंकि बहुत ही बुजुर्ग थी। చూడండి, देखिए 84 సంవత్సరములు విధవరాలై ఉండి 84 वर्ष से विधवा थी, దేవాలయం విడువక. मंदिर को नहीं छोड़ती थी। ఏం చేస్తుంది దేవాలయం? क्या करती थी मंदिर में बताइए?
మందిరం ఊడుస్తూ ఉంటది అనుకుంటాను. शायद मंदिर में झाड़ू लगाती होगी, అదేనా? यही है ना, మందిరంలో సఫాయి చేసుకోవటం. मंदिर में साफ करती होगी, ఏం చేసుకుంటుంది? क्या कर रही है చక్కగా. अच्छे से। మనం కొంతమంది అన్నాం అనుకోండి, अगर हम कुछ लोगों से कहें అమ్మా ఈ రోజు మందిరంలో పని ఉంది అన్నాం అనుకోండి, आज के दिन चर्च में ये काम है, లేదు బ్రదర్ మాకు కొన్ని పనులు ఉండయి అంట. नहीं ब्रदर हमारा कुछ काम है, పనులుండి थोड़ा బ్రదర్ काम है, అంటారు. ऐसे बोलते हैं। కానీ మన పనులు కూడా लेकिन हमारे कामों को भी వదుకులు కూడా छोड़कर ప్రభు పనిలో ఉండాలి. प्रभु के काम में रहना चाहिए, ప్రభు పని ఉండాలి. प्रभु के काम ఇది में నా रहना चाहिए। నా ప్రార్థనా మందిరం అంటున్నాడు. ये मेरा प्रार्थना मंदिर है करके कहता है। ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? क्या कहा यीशु मसीह ने? నా మందిరం ప్రార్థనా మందిరం. मेरा मंदिर प्रार्थना का मंदिर है, కాబట్టి इसलिए ఆ మందిరం పని కొరకు, उस मंदिर के काम के लिए, పని కొరకు. काम के लिए। చూడండి పిల్లారా, देखिए प्रियो, ఈ యొక్క విధవరాలైనటువంటి ఈ అన్న దేవాలయం విడువక ఒకటి, రెండోది ఉపవాసాలు ఉంటుందంట. ये जो विधवा थी हन्ना, ये मंदिर को नहीं छोड़ती थी, नंबर 1, दूसरा उपवास रखती थी। ఉపవాసం ఎన్ని సంవత్సరాలు? कितने साल की थी? ఇప్పుడు 84 సంవత్సరాలు విధవరాలు ఉపవాసాలు ఉంటే ఏమంటారు జనం? 84 वर्ष से वो विधवा है, अगर वो उपवास रखेगी तो लोग क्या అరే कहेंगे? బలహీనం అయిపోద్ది, अरे कमजोर हो जाएगी, అరే పాపం అనారోగ్యం పడిపోద్ది. बीमार हो जाएगी। ఇప్పుడు ఎంతమంది ఉపవాసాలు ఉండమంటే అమ్మో నాకు చక్కెర వచ్చుద్ది, అమ్మో నేను పడిపోతాను, నేను ఉండలేను అని ఎంతమంది అంటున్నాం. कितने लोग कह रहे हैं जब उपवास रखने के लिए बोलते हैं मुझे चक्कर आएगा, मैं खाना खाए बिना नहीं रह सकता, मुझसे नहीं हो पाएगा। అర్థమైందా? समझ में आ रहा है? కొంతమంది कुछ लोग కొన్ని చర్చిల్లో పిల్లలకి ఎగ్జామ్ రాగానే యవనస్తులు ఎగ్జామ్ ప్రార్థనలో తల్లిదండ్రులు రండి అంటారు. कई चर्चों में जब एग्जाम का टाइम आ जाता है तो कहते हैं बच्चों का एग्जाम का टाइम है तो उसके लिए प्रार्थना सभा है, आ जाइए, మరి పిల్లలు తీసుకురండి, बच्चों को लेके आ जाइए, ఎగ్జామ్ టైము, एग्जाम का टाइम है, ప్రార్థనలు చేస్తాం. हम प्रार्थना అప్పుడు करेंगे, పిల్లలు తీసుకెళ్తారు చక్కగా. तब तो बच्चों को अच्छे से अपनी వీళ్ళు కూడా क्लास వెళ్తారు. लेंगे, ये लोग भी जाएंगे। మరి ఉపవాస ప్రార్థనలు అంటే उपवास की प्रार्थना बोलेंगे तो కొంతమంది ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనగా పోయి కూర్చొని कुछ लोग तो उपवास की प्रार्थना जाकर बैठ के आएंगे, అసలు ఉపవాసం అంటే తెలియదు పాపం, उपवास क्या है उन्हें पता नहीं, ఏదో వెళ్దాం. जाएंगे बस। అసలు ఉపవాస ప్రార్థనలో కూడికలో ఉన్నప్పుడు, जब उपवास की प्रार्थना सभाओं में होते हैं, కూడికలో ఉన్నప్పుడు प्रार्थना सभाओं में होते हैं, ఆ ఉపవాస ప్రార్థన అనేది మనకు నిజంగా ఎంత ఆనందం కలిగించాలంటే, वो उपवास की प्रार्थना हमें सच में कितना आनंद देना चाहिए, ఎంత ఆనందం కలిగించాలి. कितना आनंद देना चाहिए। ఆచార వ్యవహారం వెళ్ళకూడదు పిల్లలు. परंपराओं के मुताबिक हमें नहीं అసలు जाना బైబిల్ चाहिए। ఏమంటుంది? बाइबल क्या ముందు कहती है? హృదయమే దేవాలయం అంటుంది. सबसे पहले हृदय ही मंदिर है, హృదయమే దేవాలయం. हृदय ही मंदिर కానీ है। యేసు ప్రభు అంటాడు ఈ మందిరం ప్రార్థనా మందిరం అంటారు. लेकिन यीशु मसीह कहता है ये मंदिर प्रार्थना का मंदिर అంటే ఆ कहलाएगा। ప్రార్థనా మందిరంకి వెళ్ళినప్పుడు మన హృదయం అనే దేవాలయాన్ని బలపరుచుకుంటాం, जब उस प्रार्थना के मंदिर में जाते हैं, हमारे हृदय रूपी मंदिर को हम सामर्थ्य बनाते हैं, బలపరుచుకుంటాం. सामर्थ्य बनाते ఆ हैं। మందిరంకి వెళ్ళి उस मंदिर में మన जाकर హృదయం అనే దేవాలయాన్ని బలపరుచుకుంటూ अपने ఉంటాం, हृदय रूपी मंदिर को सामर्थ्य देते रहते हैं, దృఢపరుచుకుంటూ ఉంటాం. दृढ़ करते रहते हैं। అర్థమైందా? समझ में आया? కాబట్టి इसलिए ఈ అన్న ये अन्ना ఆలయాన్ని మాత్రం విడిచేది కాదు. मंदिर को बिल्कुल नहीं छोड़ती थी, ఆలయమే తన పరమార్థక, सिर्फ मंदिर ही उसके लिए सब कुछ था, అంతకదే सब कुछ वही था उसके लिए, ఆనందం. आनंद। దావీదు మహారాజు ఏమంటాడు? ఒక దినము दाऊद राजा क्या कहता है? एक दिन ఏమంటాడు? 1000 దినాల కంటే శ్రేష్టంగా ఒక్క దినం యెహోవా మందిరం ఒక్క దినము యెహోవా మందిరములో గడుపుట 1000 దినాల కంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది. प्रभु के मंदिर में एक दिन बिताना 1000 दिनों से भी श्रेष्ठ है। అర్థమైందా? ఎంత సమానం చూసారా? देखो कितनी अच्छी बात है। ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ లో మనం గడపలేకపోతున్నాం, इस कोरोना वायरस में हम समय नहीं बिता पा रहे, కానీ लेकिन ప్రతిరోజు లైవ్ లో हर दिन लाइव में దేవాలయం, मंदिर, హృదయమే దేవాలయం. हृदय ही मंदिर है। ఎందుకన్నాడు ఆ మాట? क्यों कही ये बात? ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయి, ऐसे संदर्भ आएंगे అప్పుడు చాలా మంది అంటారు तब बहुत से लोग అయ్యో कहेंगे మందిరానికి పోలేకపోయా अरे हम चर्च नहीं जा पाए, అంటాం కదా. ऐसे बोलते हैं ना। అందుకే దేవుడు అన్నాడు इसलिए प्रभु ने హృదయం कहा దేవాలయం. हृदय ही मंदिर है। నీ హృదయాన్ని రోజు ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు నీ హృదయాన్ని బలపరుచుకుంటున్నావు. सोमवार से लेकर शनिवार तक अपने हृदय को आप सामर्थ्य बना ప్రతిరోజు रहे हो। సాయంకాలం నీ హృదయాన్ని బలపరుచుకుంటున్నావు. हर दिन शाम को आप हृदय को आप सामर्थ्य दे रहे हो। ఆదివారపు ఆరాధనలో బలపరుచుకుంటున్నావు, रविवार की आराधना में सामर्थ्य दे रहे हो, బలపరుచుకుంటున్నావు. सामर्थ्य दे रहे हो प्रिय। ఏం భయపడదు, डरो मत, ఏం భయపడదు. डरो मत, చక్కగా దేవుని వాక్యం अच्छे से प्रभु का वचन सुनेंगे, లైవ్ లో వద్దాం. लाइव में అందుకే आएंगे। చెప్తాను కుటుంబ సమేతంగా రండి, इसलिए मैं कहता हूँ परिवार समेत आ రండి, जाइए, వినండి, आइए सुनिए, చూడండి. देखिए। ఆ అన్నా జీవితం మనలో ఉండాలి. हन्ना जैसा जीवन हमारे अंदर होना అంటే चाहिए। ఆడ మనిషి కాబట్టి ఆడవాళ్ళకి అది కాదు ఇక్కడ. इसका मतलब ये नहीं हन्ना स्त्री है तो स्त्रियों के लिए ही बोल रहा మీరు है, అనుకోబాకండి. आप ऐसा मत ఓ सोचिए। ఎన్నా వాక్యమా, अपने पत्नी से ऐसा मत कहिए, सुना కొంతమందికి ఈ मत అలవాటు कहिए। ఉంటది, कुछ लोगों के अंदर ये आदत होती है, ఎన్నా వాక్యమా,
देखा सुना वचन। ఈ సిస్టర్ అందనుకో सिस्टर ने నీకు कहा ఉంటదిలే ఉండి రేపు అందనుకో कल के दिन तुम्हारे लिए भी होगा, ఈ सुनते రకంగా रहना। తగాదాలు फिर పడుకుంటారు इस बात को लेकर लड़ाई करने ఈ लगते మధ్యలో हैं। ఈడు వచ్చేస్తాడు మనోడు इतने में हमारा व्यक्ति आ जाता है। ఎవరు कौन? మన ఫేవరెట్ हमारा फेवरेट। ఎవరు कौन? సాతాను शैतान। ఆడొస్తాడు वो आ जाएगा। చూసారా देखा, అది కాదు ప్రియుల ऐसा नहीं है प्रियो, ఇది ఇద్దరికి ये दोनों के लिए है वचन, పిల్లలకి बच्चों के लिए है, అందరికి ఆదర్శం सबके लिए आदर्श का जीवन है। ఒకటేంటి एक क्या है? దేవాలయం मंदिर అంటే పరిచర్య मतलब सेवा, తర్వాత उसके बाद దేవుని సహవాసంలోకి రావడం प्रभु की संगति में आना, సహవాసంలోకి రావడం संगति में आना। సహవాసమే దేవాలయం संगति ही मंदिर है, అందుకే హృదయమే దేవాలయం इसलिए हृदय ही मंदिर है। బలపరుచుకుందాం सामर्थ्य करेंगे, సత్యాలు తెలుసుకుందాం सच्चाई को जानेंगे। రెండోది ఉపవాసం दूसरा उपवास, ఎలా ఉపవాసం ఉండాలి कैसे उपवास रखना चाहिए? ఉపవాసం అనేది उपवास जो है ముందు ఒక ప్రాక్టీస్ గా ఉంటది सबसे पहले एक प्रैक्टिस के तौर पे होता है। శుక్రవారం అని ఉంటది शुक्रवार, మెల్లమెల్లగా ఏమవుతాం उसके बाद क्या होगा? ఉపవాసం లోతుల్లోకి వెళ్ళిపోతాం उपवास की गहराई में जाते हैं। ఇంకెప్పుడు పెట్టండి అప్పుడే फिर जब उपवास रखना हो तब उपवास रखें। వెంటనే ఉపవాసం तुरंत उपवास। మీ ఇంట్లో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ उदाहरण के तौर पे మీ सोचेंगे, ఇంట్లో పలావ్ వండుతున్నారు उस दिन आपके घर में पलाव बन रहा है, చక్కగా అంత తయారైపోయింది अच्छे से सब कुछ पक गया, వెంటనే సంఘంలో ఎవరికన్నా బలహీనత వచ్చేసింది कलीसिया में किसी के जीवन में వెంటనే వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు तुरंत उन्हें हॉस्पिटल में एडमिट कर दिया, ఏం చేయాలి तो क्या करना है? ఆ పలావ్ అక్కడే ఉండాలి वो पलाव वहीं पे होना चाहिए, వెంటనే ప్రార్థన तुरंत प्रार्थना। ఉపవాసం उपवास కట్టగలమా क्या ऐसा कर सकते हैं? అమ్మో అంత తేలిక बाप रे, इतनी आसानी से कैसे रखेंगे? అంటారా ऐसे बोलेंगे, అంటారా ऐसे बोलेंगे, అనకూడదు ऐसा नहीं बोलना चाहिए, అనకూడదు ऐसा नहीं बोलना चाहिए। వెంటనే వదిలిపెట్టి అంతే तुरंत उसको छोड़ना है। ఇక్కడ కూర్చొని यहाँ बैठकर ఏం చేస్తాయ్యా సిస్టర్ అవటం వల్ల ఉపవాస ప్రార్థనలు అయ్యా పలావ్ వదిలిపెట్టాల్సి వచ్చిందయ్యా बैठकर ये क्या करे जाता है प्रभु, प्रभु, सिस्टर ये के साथ जाता है। ऐसा हो गया, पलाव को छोड़ना पड़ा प्रभु, చక్కగా क्या మసాలా करे? వేసుకున్నాను చక్కగా వండుకున్నానయ్యా अच्छे मसाला डाल के बनाया प्रभु, ఏం చేస్తావులే ప్రభు क्या करे సమయం प्रभु? వస్తా ఉంటది ప్రభు समय तो ऐसे आते అట్లా रहते हैं। ఆ ప్రార్థన చేయబాకండి ऐसी प्रार्थना मत कीजिए, అలాంటి ప్రార్థన ऐसी చేయబాకండి प्रार्थना मत कीजिए। రేపు ఇంకొక విషయం చెప్తాను మీకు मैं कल आपको एक और बात ఒక बताऊंगा, గృహంలో ఎలా ప్రార్థన ఉంటుంది एक घर में कैसी प्रार्थना రేపు సాయంకాలం చెప్పుకుందాం कल शाम को हम सुनेंगे। గృహంలో ఎలాంటి ప్రార్థనలు ఉంటాయి घरों में किस किस तरह की प्रार्थनाएं चलती हैं। ప్రియులారా, प्रियो, తర్వాత మూడోది ఏంటి इसके बाद तीसरा क्या है? ప్రార్థన प्रार्थना। ఒకటి ఉపవాసం एक उपवास, ప్రార్థన प्रार्थना। ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करते समय ఉప్పేసేవా వేయలేదా కూరలో ఉప్పే హల్లెలూయా 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 सब्जी में హల్లెలూయా. नमक डाला कि नहीं? नमक डालो, हालेलुया నా हालेलुया। వెంక చూడండి కొంచెం मेरी ओर देखिए सब लोग, చాలా మంది ప్రార్థన చేస్తా कुछ लोग प्रार्थना करते हुए హల్లెలూయా 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 స్తోత్రం ప్రభు, ऐसे खुजाते స్తోత్రం रहते हैं। నాయనా, స్తోత్రం ప్రభు స్తోత్రం అయ్యా వందనాలు ప్రభు వందన ఇదే ప్రార్థన क्या ये प्रार्थना है? గోక్కోవటం खुजली करना, ఎట్ ప్రార్థన ये कैसी प्रार्थना हो गई? ప్రార్థన అంటే ఏంది అసలు प्रार्थना मतलब क्या है? అన్ని మర్చిపోవాలి सब कुछ भूल जाना है। మన పెద్దలు వాయు స్తంభనం జలస్తంభనం అంటారు చూసారా हमारे बड़े लोग वायु का स्तंभ, जल स्तंभ करके बोलते हैं। నీటిలోకి వెళ్ళిపోయి అట్టనే కూర్చుంటారు पानी में जाकर ऐसे ही खंबे की तरह बैठे रहते దాన్ని हैं, జలస్తంభనం అంటారు उसको जल का खंबा करके बोलते हैं। వాయు స్తంభనం అంటే वायु स्तंभ मतलब ఆ నవరంధ్రాలు ఆపేస్తారు పూర్తిగా जो 9 इंद्रियां हैं उन सबको बंद कर देते हैं। అట్లానే ప్రియులారా उसी तरह प्रियो, ప్రార్థన చేస్తున్నప్పుడు प्रार्थना करते ఒక समय వ్యక్తి ప్రార్థన చేస్తుంటే एक व्यक्ति प्रार्थना करता है तो పైనుంచి కొండ చిలువ దిగి వచ్చి ఆయన్ని చుట్టుతుందంట ऊपर से, पेड़ के ऊपर से अजगर आकर उसको पूरी तरह मरोड़ रहा था, అయినా కథలు फिर भी वो व्यक्ति नहीं हिला था, ప్రార్థనలో ఉన్నాడు प्रार्थना में ही था। తిరిగిపోతుంది अजगर ने पूरी तरह लपेट लिया उसे। కాసేపు చూసింది थोड़ी देर उसने देखा, మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళిపోయింది फिर उसको छोड़कर फिर पेड़ पे चढ़ गई। అర్థమైందా समझ में आया? ప్రార్థన प्रार्थना ప్రార్థన అంటే ఎందుకు కాదు మళ్ళీ ఒక ఇంట్లో ఏకాంతంగా ఎక్కడమ్మ ప్రార్థన పక్క పెళ్లి జరుగుతుంది మైకులు పెట్టారు అవి పెట్టారు ఈ పెట్టారు నీకెందుకు ఆ మైకులతో బైకులతో చెప్పు प्रार्थना मतलब ये नहीं कि एकांत में समय नहीं मिल रहा, बगल वाली बिल्डिंग के लोगों ने माइक लगा दिए, गीत चला दिए, वहाँ पार्टी चल रही है, प्रार्थना के लिए समय ही नहीं मिल रहा, उस पर ध्यान मत दो। ఎంతమంది నీ ఇంట్లో కోణలో పోయి కూర్చో మూలలో కూర్చో कितने भी लोग हों आपके घर में, कोने में चले जाओ, నేను ప్రార్థన చేసుకోబోతున్నాను मैं प्रार्थना करने जा रहा हूँ, మీ పనులు మీరు చేసుకోండి अपना काम आप 2 करो, గంట 2 గంటలు 1 घंटा 2 घंटा కూర్చో बस बैठ जाओ, ఆరాంసే ప్రార్థన చేసుకో आराम से प्रार्थना నిన్ను करो। చూసి దగ్గర కూడా రారు आपको देखकर आपके पास कोई आएगा भी नहीं। ఎందుకని क्यों? ఒరేయ్, మంచి ప్రార్థన अरे प्रार्थना कर रहा है, అది ప్రార్థన ये है प्रार्थना అది मतलब, ప్రార్థన ये है प्रार्थना मतलब। కాబట్టి ఇది అన్నా మనకు నేర్పి ये हन्ना ने हमें सिखाया, నిజమైన క్రిస్మస్ सच्चा क्रिसमस। అదిగో యేసయ్య అక్కడికి వెళ్ళాడు यीशु मसीह वहां गया ఇక ఆమె ఏం చేస్తుంది తెలుసా और क्या कर रही है वो? అక్కడ ఏం చేస్తుంది చూసారా ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను वह उस घड़ी वहां आकर प्रभु का धन्यवाद करने लगी और उन सबों से जो यरूशलेम के छुटकारे की बाट जोते थे उस बालक के विषय में बातें सुवार्ता करने लगी, लिखती है। सुसमाचार सुना रही, 4 లక్షణాలు 4 लक्षण। 1 एक, దేవాలయం విడుకును मंदिर को नहीं छोड़ रही। 2 दूसरा, ఉపవాసం చేస్తారు उपवास रख रही है। 3 तीसरा, ప్రార్థన చేస్తారు प्रार्थना करती है। 4 4, స్వార్థ అందిస్తుంది सुसमाचार पहुंचाती है। ఇయే
రక్షకుడు. यही उद्धार करता। చూసారా వచ్చేసాడు రక్షకుడు, देखा आ गया उद्धार करता, వచ్చాడు రక్షకుడు. आ गया उद्धार करता, చెప్పేస్తుంది बता रही है। ఎవరిది కనిపెట్టుకున్నారు. जो कोई बाट जो रहे हैं, చూసారా देखा మన జీవితాల్లో కూడా ఇదే ఉండాలి. हमारे जीवन में भी यही మనం होना పనులు चाहिए। చేసుకోవాలి, हमें अपना काम करना है, చేసుకోదంటలా. मत करो करके नहीं कहता, కానీ ఇదే శాస్త్రం అనుకోబాకండి. लेकिन हमारा काम ही सब है करके मत యేసు सोचिए। అన్నాడు, यीशु मसीह ने कहा, అది మానక ఇది చెయ్యండి, इसको ना छोड़ते हुए ये भी करो, అది మానక ఇది చెయ్యండి. उसको ना छोड़ते हुए ये भी करो, చేయాలి పిల్లలు. करना है प्रियो। దేవునిలో మన దేవుని రక్షణ పొందిన వాళ్ళం. हम प्रभु का उद्धार पाए हुए हैं लोग हैं। మరి చూడండి देखिए అన్నా గురించి ఈ రోజు విన్నాము. हन्ना के बारे में आज के दिन सुना, త్యాగం, त्याग, మగిన పొత్తు मोमबत्ती కరిగిపోతూ వెలిగిస్తుంది. पिघलते हुए रोशनी देती తన है, జీవితాన్ని अपने जीवन को దేవుని కోసం అర్పించింది, परमेश्वर के लिए उसने अर्पित कर दिया, త్యాగం చేసి. त्याग दिया। మనం కూడా పిల్లలు हमें भी प्रियो, అందుకని इसलिए మనం లైవ్ లో వస్తున్నాం. अभी हम लाइव में आ रहे हैं। ఈ పని చేస్తున్నప్పుడు जब ये काम कर रहे हैं, వెంటనే 5 నిమిషాలకు ముందు ఉందనగానే లైవ్ లో కూర్చోవాలి. बस 5 मिनट में लाइव शुरू होने वाला है, समय होते ही आकर बैठ ఇంతజారు जाओ, చేస్తూ ఉండాలి. इंतजार करते रहिए। మొదట నా నీతి నా రాజ్యం. सबसे पहले मेरे राज्य और धार्मिकता को खोजो कहा। ఏదైనా పనులు అంటే ముందే చేసుకోండి. कोई काम करना है तो पहले ही कर लीजिए। కొంతమంది చేస్తున్నారు, कुछ लोग क्या कर रहे हैं, ఆ బొమ్మ పెడుతున్నారు, सिर्फ ऐसी अपनी तस्वीर डाल के रख देते हैं ఇక పనులు और చేసుకుంటున్నారు, अपना काम करते रहते हैं, చక్కగా వండుకుంటున్నారు, अच्छे से पका रहे हैं, చిల్లిపాయలు ఒలుచుకుంటున్నారు, लहसुन अदरक ఉల్లిపాయలు तोड़ ఒలుచుకుంటున్నారు, रहे हैं और प्याज काट रहे हैं ఏంటన్నారు. और अच्छे से सुन रहे हैं। అప్పుడు ఆ పేర్లు వస్తా ఉంటాయి, तब वहाँ नाम मैं देखता हूँ, లేదా నీ ఫోటో వస్తా या ఉంటుంది. तो आपकी तस्वीर ही दिखाई देती అట్లా है। కాదు, ऐसे मत रहिए, అది కాదు. ऐसा मत कीजिए, నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही मत कीजिए। చూడండి మిమ్మల్ని నేను చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది. देखो मैं आप लोगों को देखता हूँ तो मुझे बहुत आनंद సాయంకాలం लगता है। ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తా ఉంటుంది. शाम को कब मैं आप लोगों को देखूंगा మరి करके మీకు मैं అనిపిస్తుందా सोचता నన్ను रहता हूँ। చూడాలని? क्या आप देखना चाहते हैं मुझे ऐसा? చూడండి ఎంత ఆనందం. देखो कितना आनंद है ఒకరినొకరు చూసుకో. एक दूसरे को రండి देखना। ప్రార్థిద్దాం. आइए हम प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, సర్వకృపాని, सारी सृष्टि के कृपालु, వందనాలు నాయన. धन्यवाद प्रभु। ఇదిగో నాయన ఈ యొక్క వాక్యం నీ బిడ్డల యొక్క హృదయాలలో నాయన 100కి 100% సహాయం. ये वचन आपके बच्चों के जीवन में 100 के 100 गुना फलवंत होने के लिए मदद ఈ कीजिए। దాసు ద్వారా మాట్లాడి కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించు. ये दास के द्वारा की गई बातों को प्रभु आप आशीष दीजिए। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभाग आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।